ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అభ్యర్థులను మార్చేస్తూ రిలీజ్ చేస్తున్న లిస్టుల ఎఫెక్ట్ వైసీపీపై గట్టిగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరు క్యూలో ఉన్నారంటున్నారు. అది చాలదన్నట్లు కొత్తగా ప్రకటిస్తున్న ఇన్ఛార్జీల్లో కొందరు పోటీకి నో చెప్తుండడం ఆ పార్టీ పెద్దలకు మరింత తలనొప్పిగా మారిందట. తాజాగా గుంటూరు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకటరమణ ఎంపీగా పోటీకి రెడీగా లేనని చెప్పేశారట. దాంతో కీలకమైన గుంటూరులో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సి వస్తుంది వైసీపీకి. టార్గెట్ 175 అంటున్న వైసీపీ నేత జగన్ కొన్ని చోట్ల క్యాండిడేట్లే కరువవుతున్నట్లు కనిపిస్తోంది. సహజంగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు అభ్యర్థుల కరువు ఉండదు. టికెట్ల కోసం ఆశావాహులు క్యూ కడుతుంటారు. అయితే వైసీపీకి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల మార్పులు చేర్పులతో విడతల వారీగా జాబితాలు విడుదల చేస్తున్న వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకవైపు పార్టీకి గుడ్ బై చెప్తున్న సిట్టింగ్ల సంఖ్య పెరుగుతుంటే, మరోవైపు ఏరుకోరి ఎంపిక చేసిన కొత్త అభ్యర్థులు పోటీకి ససైమీర అంటుండడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. ఇప్పటికే తిరుపతి, మచిలీపట్నం లోక్సభ సెగ్మెంట్లకు జగన్ ప్రకటించిన ఇన్ఛార్జీలు చేతులెత్తేశారు. తాజాగా గుంటూరు పార్లమెంటు సెగ్మెంట్ అభ్యర్థిగా ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకటరమణ కూడా పోటీకి ససైమీరా అంటుండడం జగన్ కు షాక్ ఇచ్చిందట. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీకి ఏ పార్టీలో అయినా విపరీతమైన పోటీ ఉంటుంది. అయితే వైసీపీలో మాత్రం అంత సీన్ కనిపించడం లేదు. కుల సమీకరణలు, ఆర్థిక బలం ఇలా అన్ని లెక్కలు వేసుకుని గుంటూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటరమణని ఏరుకోరి ఎంపిక చేసి మరీ ప్రకటించారు. జగన్ ఆ ప్రకటన చేసి వారం దాటిపోయినా సదరు క్యాండిడేట్ నియోజకవర్గం వైపు చూడలేదు. దాంతో ఆయన పోటీ చేస్తారా లేదా తెలియని అయోమయంలో ఉన్నాయి గుంటూరు వైసీపీ శ్రేణులు. అయితే ఉమ్మారెడ్డి వెంకటరమణ మాత్రం పార్లమెంటుకి పోటీ చేయలేనని, ఎమ్మెల్యే టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారట. ఆ విషయాన్ని అసెంబ్లీలో సీఎంకే స్వయంగా చెప్పారట ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు ఎంపీ స్థానాన్ని 2 సార్లు గెలుచుకున్న టీడీపీకి విభజన తర్వాత ఆ సెగ్మెంట్ కంచుకోటగా మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో గల్లా జయదేవ్ వరుస విజయాలు సాధించారు. ఇటీవల పలు సర్వేలు కూడా టీడీపీకే అనుకూలంగా నివేదికలిచ్చాయి. దాంతో పోటీ చేసి చేతి చెమరు వదిలించుకోవడం ఎందుకని భావిస్తున్నారట ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న వెంకటరమణ తండ్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేయించుకున్న సర్వేల్లో కూడా టీడీపీకే ఎడ్జ్ కనిపించిందట. అవి విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారంటున్నారు సన్నిహితులు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఎంపీ బరిలోకి దిగి 100 కోట్లు వదిలించుకొని ఆస్తులను హారతి కర్పూరం చేసుకోవడం ఎందుకని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట తండ్రి కొడుకులు. ఇప్పటికే పొన్నూరు ఎమ్మెల్యేగా ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోసయ్య ఉన్నారు. ఆయనకి టికెట్ ఫైనల్ కాలేదు. వస్తుందనే నమ్మకం కూడా ఆ ఫ్యామిలీలో లేదట. అందుకే తమకు గుంటూరు 2 ఇవ్వాలని పెద్ద ఉమ్మారెడ్డి సీఎంని కోరారట. మరి చూడాలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతోందో.